సంకేతాలు పంపుతుంది అది. మీరు ఊహించుకోండి. నేను రాజమండ్రి మీటింగ్లో కొద్దిమంది చెప్పాను, నేనే దళిత కులానికి చెందిన యువకుడినైతే నా దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని కారణాలు ఏవైనా ఉండొచ్చు చంపి ఇంటిలో శవాన్ని అప్పగిస్తే, చంపిన వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి అయితే నేనేం ఆలోచిస్తానంటే, సహజంగానే అనంతబాబు చంపాడు అంటాను ఫస్ట్. ఎవ్వరికి కూడా ఈ దాంట్లో వైసీపీ ఎమ్మెల్యే చంపాడని మన అంటలో, వైసీపీ పార్టీ వాళ్ళు చంపారని మన అంటలో, అనంతబాబు చంపాడు. అనంతబాబు ఎవరు? కాపుల కులానికి చెందిన వ్యక్తి. దీనివల్ల ఏం జరుగుద్ది? అసలు కాపు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన అనంతబాబు అనే వ్యక్తి వల్ల దళిత కులానికి తెలియకుండానే కాపుల మీద శత్రుత్వం పెరిగిపోతుంది. పుట్టి పుణ్యానికి ఇందులో ఏ కాపు కులానికి ఏ కాపు సంఘాల నాయకులకి సంబంధం లేదు. కానీ ద్వేషం మటుకు వ్యక్తి చేసిన తప్పుకి పక్క కులానికి ద్వేషం పెరిగిపోతుంది. అట్లా గొడవలు వచ్చేస్తాయి. ఇది మారాలి, ఇది మార్చాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పింది, అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని కులం కానీ, జాతి కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు అని ఆయన ప్రత్యేకించి చెప్తారు. అంటే వాడి నేచర్, ఒక వ్యక్తి తాలూకు ఆలోచన విధానం అది మంచి చెడు నిర్ణయిస్తే తప్ప అతని కులం కానీ, మతం కానీ, జాతి కానీ, ప్రాంతం కానీ కాదు. అనంతబాబు చేసిన ఈ ఒక తప్పు జగన్ ఎలా ప్రేరేపిస్తాడంటే, విడగొడతాడు కులాలు. మీరు కొట్టుకు చావండి. జగన్ ప్లాన్ ఇదే. సెట్టి బల్జులు కాపులు కొట్టుకోవాలి, సెట్టి బల్జులు కాపులు దళితులు కొట్టుకోవాలి, కాపులు క్షత్రియులు సెట్టి బల్జులు కొట్టుకోవాలి. ఇది ఇంతే. విడగొట్టి 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 సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నాడు ఈ వ్యక్తి. దీనిని మనకు నేను ఈ రోజున ఒక ఎన్నికల కోసం మాట్లాడతాను. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఇంకొక 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి, నేను అభ్యర్థిగా నిలబడతాను. అసలు వీటి మీద ఏది కాదు నా ఉద్దేశం. నా గెలుపు ఓటంలో నేను తాకు. డబ్బులు పోయినా, ఉన్నా, పేరు వచ్చినా రాకపోయినా, నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత. ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? పొట్టి శ్రీరాములు, అమరజీవైన పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకుంటాం. ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు. అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం. అలాంటి గుర్తుపెట్టుకుంటాం తప్ప వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. గాల్లో కలిసిపోయారు. వాళ్ళు ఎవరు గుర్తులేరు. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం. అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప జగన్ ఈరోజు ఉంటాడు. ఇంకొక ఎన్నికలు అయిపోయింది, గుర్తు కూడా ఉన్నాడు ఈ వ్యక్తి. సో మీరు ప్రతిదీ అంటే జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం. ఆ బీసీకి కులాలకు చెందిన నాయకులు ఎవరు చెప్తున్నారు, మాకు ఇక్కడ స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, కానీ మాకు అధికారం లేదని వైసీపీ బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి ఈ రోజున పార్టీలో. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మారాలి. బీసీ కులాలు ఎదగడం అంటే కాపులు తగ్గిపోవడం కాదు, ఓసీ కులాలు తగ్గిపోవడం కాదు, బీసీలు ఎదగడం అంతే. నేనైతే మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను. దళిత కులాల నుంచి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి. బాలయోగి గారు ఉన్నారు. బాలయోగి గారిని అన్ని కులాలు ప్రేమిస్తారు, అన్ని కులాలు ప్రేమిస్తారండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, వ్యక్తిత్వం మంచిదైతే అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదాహరణ, నేను సినిమాలోనే ఉన్నాను. ఏ హీరో రాకూడదు అనుకుంటే ఎట్లా? అందరూ రావాలి. నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా? నా కుటుంబంలోని హీరోల వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా? అలాగే రాజకీయాల్లో కూడా ఒక కులం వల్ల నడుస్తుందా రాజకీయం? సో నేను కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి. దీంట్లో పోటీతత్వం ఉండాలి ఖచ్చితంగా. అంత మాత్రం కొట్టేసుకొని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎవరిది బెటర్ ఆర్గ్యుమెంట్, ఎవరిది బెటర్ పబ్లిక్ పాలసీ,
ఎవరు ఎక్కువ న్యాయం చేస్తారు? ఇవి కదా మనం ఆలోచించాల్సింది. ఇక్కడున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఏం లేదు. నేను ఎంత ఇబ్బందులు పడ్డానో మీకు ఈరోజు చెప్తున్నాను. పోయిన ఎన్నికల్లో నా పక్కనున్న తులసి అనే వ్యక్తి, ఆయన వియ్యంకులు, ఆయన వచ్చి నా దగ్గరికి ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు. ఆయన నా వియ్యంకులు అంటే నా కూతుర్ని ఇచ్చాను, మీరేం అనకూడదు అంటాడు. మరి నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లోకి. మా అన్నయ్య గారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాను నేను. బంధుత్వం వేరు, రాజకీయం వేరు. అన్నదమ్ములు వేరు, రాజకీయం వేరు. కానీ సమస్య ఏమైపోయిందంటే ఎలా చెప్పుకోను నేను ఇవన్నీ బయటికి? కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందర కాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్వం వచ్చింది. అరే ఏదైనా ఒక మంచి చేద్దామంటే దగ్గరోళ్ళే కూర్చొని ముందుకు వెళ్ళనివ్వరేంటి? కొప్పట్లో కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఇదే పార్టీ ఇదే క్షేత్రంలో జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్. నాకు ఆల్మోస్ట్ 16-17 ఏళ్ళ వయసు నుంచి తెలుసు నాకు. నేను అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని, సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళ నర్సపూర్లో థియేటర్ కూడా ఉండేది. ఆ ఇద్దరు కజిన్స్ మధ్య కూడా ఒకరి మీద ఒకరికి పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన, మన పార్టీలో జాయిన్ అయ్యి. ఆ అబ్బాయి మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు. అరే అందరు కజిన్సే కదా, మీరు ఇంత SC ST అట్రాసిటీ కేసు పెట్టేశాడు. ఇద్దరు కాపులే.